పహల్గాంలో ఉగ్రదాడులకు సూత్రధారులు పాత్రధారులు ఎవరనే విషయం ఒకదాని తర్వాత ఒకటిగా బయటకొస్తున్నాయి. ఈ వ్యూహం వెనుక పాకిస్తాన్ ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుండగా అసలు టెర్రరిస్టులకి ప్రశాంతమైన పచ్చని లోయ ఎలా టార్గెట్ అయిందనేది చర్చకు వస్తోంది. ఆనందం పంచే ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ఈ లోయనే ఉగ్రవాదులు టార్గెట్ చేసుకోవటానికి కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూడండి. చేసింది పాకిస్తానే. ముష్కరుల ఊహా చిత్రాలను విడుదల చేసిన ఎన్ఐఏ. పహల్గాంలో ఉగ్రదాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. ఈ ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాగా అధికారులు గుర్తించారు. టీఆర్ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ ప్రధాన సూత్రధారి అని కూడా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఖలీద్కు సైఫుల్లా కసూరి అనే పేరు కూడా ఉంది. మన దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఇతడి పేరు చర్చకు వచ్చింది. మరోవైపు అసలు వైసరానే ఎందుకు ఉగ్రదాడులకు టార్గెట్ అయిందనే చర్చ కూడా వస్తోంది. జమ్మూ కశ్మీర్కు వచ్చే పర్యాటకులు అత్యంత ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో పహల్గాం ఒకటి. పచ్చిక బయళ్లు, అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో దేశ విదేశీ పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ ప్రదేశం స్విస్లోని నేచర్తో పోటీ పడుతుంది కాబట్టే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తూ ఉంటారు. అధికారిక లెక్కల ప్రకారం 2024లో 35 లక్షల మంది కశ్మీర్లో పర్యటించారు. మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ సమయంలో దాడి చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలుగుతుందని, భారతదేశంపై చెడు ప్రచారం జరుగుతుందనేది ఉగ్రవాదుల చావు తెలివితేటలుగా అర్థం చేసుకోవాలి. పైగా బైసరాన్ లోయకు కేవలం కాలి నడకన కాని గుర్రాలపై మాత్రమే వెళ్లగలరు. చుట్టుప్రక్కల కనీసం 5 కిలోమీటర్ల వరకు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు పెద్దగా ఉండవు. ప్రకృతి రమణీయత చెడిపోకుండా ఉండాలంటే ఈ ప్రాంతం హడావుడికి దూరంగా ఉండాల్సిందే. అందుకే ఉగ్రవాదులు దాడి చేసిన విషయం కూడా బాహ్య ప్రపంచానికి వెంటనే తెలియరాలేదు. పైగా భద్రతా దళాలు వెళ్లేందుకు కూడా సమయం పట్టింది. ఈ ఉగ్రదాడి తర్వాత ఇక ప్రతి పర్యాటక ప్రాంతంలో ఖచ్చితంగా ఏర్పాట్లను సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది.